ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఇస్ వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థ వాటిని పరిశీలిద్దాము. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది, దాంట్లో ఏముంటాయని పరిశీలిద్దాం. దాని తర్వాత జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్ తీసుకుందాం. దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్థిక వ్యవస్థ అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం ఎకానమీ అని అంటాం. చూడండి, ఎకానమీ అని అంటాం. ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటాం. భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని భారత ఆర్థిక వ్యవస్థ అంటాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికాలో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తిని అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటాం. తెలంగాణ లేక ఏపీ ఆర్థిక వ్యవస్థ అంటే రాష్ట్రంలో తయారైన వస్తువుల ఉత్పత్తిని ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటాం. ఓకేనండి. ఆర్థిక వ్యవస్థలు ఏమేమి ఉంటాయి? వస్తువులు సేవల ఉత్పత్తి మాత్రమే ఉంటాయి. ఓకేనండి. ఇక్కడ మనకి ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దేంట్లో కొలుస్తారు? చూడండి, నీటిని లీటర్లో కొలుస్తారు, వెయిట్ని కేజీల్లో కొలుస్తారు. అట్లా ఆర్థిక వ్యవస్థని భావనలో కొలుస్తారు. భావన అంటే కాన్సెప్టు అన్నమాట. ఓకేనండి. చూడండి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థని బేసిక్గా జీడిపి అనే భావనలో కొలుస్తారు. చూడండి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్. దీన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. దీన్ని స్థూల దేశీయ ఉత్పత్తి. చూడండి, భారత ఆర్థిక వ్యవస్థని ప్రధానంగా ఏ భావనలో కొలుస్తారు? భావన అంటే కాన్సెప్ట్ అన్నమాట. జీడిపిలో కొలుస్తాం. అంటే ఒక దేశ ఆర్థిక జీడిపిలో కొలుస్తున్నామంటే జీడిపి ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ అని అంటే మనం ఏం చెప్తాం అంటే యుఎస్ఏ అని చెప్తాం. యుఎస్ఏ ఎలా అంటే వాళ్ళ జీడిపి వచ్చేసరికినేమో $27.9 ట్రిలియన్. ఇది లార్జెస్ట్ ఎకానమీ. తర్వాత సెకండ్ వచ్చేసరికినేమో చైనా. అది వచ్చేసరికి $18.5 ట్రిలియన్. థర్డ్ వన్ వచ్చేసరికినేమో జర్మనీ. ఇది $4.7 ట్రిలియన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికినేమో జపాన్. $4.2 ట్రిలియన్. వెరాస్ ఇండియా వచ్చేసరికినేమో ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, $4.1 ట్రిలియన్. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే మన జీడిపి ద్వారా అమెరికా అని చెప్తాం. ట్రిలియన్ డాలర్స్లో కొలుస్తారు. అమెరికా $27.9 ట్రిలియన్. ఇండియా వచ్చేసరికినేమో ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, $4.1 ట్రిలియన్. డెమోక్రసీ పరంగా వచ్చేసరికినేమో ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ అని అంటాం. ఎందుకంటే 142 crores పాపులేషన్ ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది 18 years దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఓటేస్తారు కాబట్టి లార్జెస్ట్ డెమోక్రసీ అని అంటాం. లార్జెస్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తాం. ఓకేనండి. సో ఇట్లా మనకి అయితే ఇప్పుడు మనం భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుందాం. అంటే మనకి చాప్టర్ నేషనల్ ఇన్కమ్ అని ఒక చాప్టర్ ఉంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది. దాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూడండి, చాప్టర్ వచ్చి తెలికినామో నేషనల్ ఇన్కమ్. దీన్నే మనకి జాతీయ ఆదాయము అని అంటాం. ఇది ప్రతి ఎగ్జామ్కి, ఏ ఎగ్జామ్ అని రాయండి మీరు, ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మెయిన్గా నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అని చాప్టర్ ఉంటుంది. దీని నుంచి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎకానమీ స్టూడెంట్కి జాతీయ ఆదాయం చాప్టర్ తెలియకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఓకే. సో ప్రతి ఎగ్జామ్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మనం హిస్టరీ తీసుకున్నట్టయితే హరప్ప సివిలైజేషన్తో ఎలా ప్రారంభిస్తామో ఎకానమీలో కూడా జాతీయ ఆదాయంతో మనం స్టార్ట్ చేస్తాం. అసలుకి జాతీయ ఆదాయం అంటే చూడండి, మనకి ఎకానమీ తీసుకుందాం. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. మనం చెప్పుకున్నాం వస్తువులు సేవల ఉత్పత్తిని
ఆర్థిక వ్యవస్థ అంటాం. భారతదేశంలో తయారైన వస్తువుల ఉత్పత్తిని భారత ఆర్థిక వ్యవస్థ అంటాం. మరి భారత ఆర్థిక వ్యవస్థలో మనకి ఎన్ని భాగాలు ఉన్నాయంటే 3 పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఎందుకు తెలుసుకున్నామంటే జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్కి దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకున్న తర్వాత జాతీయ ఆదాయంలో ఉన్న సబ్ టాపిక్స్ని మనం స్టడీ చేద్దాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ అంటే నిర్వచనం ఏంటో మనం చెప్పుకున్నాము. మరి దీంట్లో మన భారత ఆర్థిక వ్యవస్థ తీసుకుందాము. భారత ఆర్థిక వ్యవస్థలో 3 రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే భారత ఆర్థిక వ్యవస్థ 3 భాగాలుగా విభజించవచ్చు. ఓకే, 3 క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఒకటి జాతీయ ఆర్థిక వ్యవస్థ. దీన్నే నేషనల్ ఎకానమీ అని అంటాం ఇంగ్లీష్లో. తర్వాతనేమో దేశీయ ఆర్థిక వ్యవస్థ. దీన్ని డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. తర్వాతనేమో మూడోది రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ, స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. ఇట్లా 3 భాగాలు ఉంటాయి. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, జాతీయ ఆదాయంలో ఉన్న నిగూఢమైన అర్థం తెలుసుకొని తర్వాత జాతీయ ఆదాయంలో చాప్టర్లు మనం డిస్కస్ చేయాలి. దానిలో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే మనకి భారతదేశంలో ఉన్న భారతీయులు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కలిసి తయారు చేసిన వస్తు సేవల ఉత్పత్తిని దాని నుంచి వచ్చే ఆదాయాన్నే మనం జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఎవరు ఉంటారు? ఇండియన్స్ ఇన్ ఇండియా, ఇండియన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్. అంటే భారతదేశంలో భారతీయులు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కలిసి ఉంటే దాన్ని జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉదాహరణకి భారతీయుడు అమెరికాకి వెళ్ళాడు ఎంప్లాయ్మెంట్ కోసం, మరి ఐటీ సెక్టార్లో పనిచేయడానికి వెళ్ళాడు. మరి అతని దేని కిందకు వస్తాడంటే జాతీయ ఆర్థిక, ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్తాం. నెక్స్ట్ దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఇండియా 32 lakh square kilometers భూ పరిధి ఉంది. దీంట్లో 28 స్టేట్స్ ఉండే, 8 యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ 32 lakh square kilometers పరిధిలో తయారైన వస్తువుల ఉత్పత్తిని మనం దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉదాహరణ తెలంగాణ లేక ఆంధ్ర వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి, ఏదో ఐటీ సెక్టార్లో పనిచేయడానికి లేకపోతే ఇండస్ట్రీలో పనిచేయడానికి, అతను దేశీయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంటాడు. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీసుకుందాం. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉండే వస్తు సేవల ఉత్పత్తిని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని అంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది. మరి తెలంగాణలో మన రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పాం. తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆంధ్రాలో 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో అక్కడేమో 26 డిస్ట్రిక్ట్స్తో తయారైన ఆర్థిక వ్యవస్థ, ఇక్కడేమో 33 డిస్ట్రిక్ట్స్లో తయారైన వస్తువుల ఉత్పత్తి లేక ఆర్థిక వ్యవస్థ అంటాం. ఓకే, ఇట్లా 3 భాగాలు ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా ఇట్లా 3 భాగాలు ఉంటాయి. జాతీయ దేశీయ, నెక్స్ట్ రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్తాం. ఓకేనండి. ఇక్కడ చూద్దాం, మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థని మనం నేషనల్ ఎకానమీ అని చెప్పుకున్నాం. మరి ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ, దీంట్లో వస్తువులు సేవల ఉత్పత్తి ఉంటాయి. మరి దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏంటి? నేషనల్ ప్రొడక్షన్, జాతీయ ఉత్పత్తి. అంటే ఈ అంటే ఆర్థిక వ్యవస్థ, పి అంటే ఉత్పత్తి అన్నమాట. ఈ వస్తువుల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటాము. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, ప్రొడక్షన్. వస్తు సేవల ఉత్పత్తినే మనం ప్రొడక్షన్, ఉత్పత్తి అని అంటే ఎన్ఈని ఎన్పిగా కూడా చెప్తాం. మరి ఎన్పి తీసుకుందాం. అంటే ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించినప్పుడు, అమ్మినప్పుడు ఆదాయం వస్తుంది, దాన్నే నేషనల్ ఇన్కమ్ అంటాం. జాతీయ ఆదాయం అంటే డబ్బులు. దాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేషనల్ ఎకానమీ అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ వస్తువుల ఉత్పత్తి ఉంటే దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే ఆదాయం వస్తుంది.
మరి జాతీయ ఆదాయం గురించి వివరించండి అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి వివరించటం అని అర్థం. ఇప్పుడు అమెరికా జాతీయ ఆదాయం గురించి పరిశీలించండి అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి పరిశీలించటం. ప్రతి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కావచ్చు, లేక అమెరికా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, మనకి ఏమేమి ఉంటాయి? వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, నెక్స్ట్ పరిశ్రమలు, మూడోది సేవలు. అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు 1, పరిశ్రమలు 2, 3 సేవలు. ఈ 3 ప్రధాన రంగాలను కలిపితేనే ఆర్థిక వ్యవస్థ వస్తుంది. ఉదాహరణకి భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే సేవా రంగం. దీని మీద గతంలో క్వశ్చన్ అడిగాడు. స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి ప్రస్తుతం మనకి ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం? సేవా రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. అప్పుడు వ్యవసాయము, ఇప్పుడు సేవా రంగం. అంటే దీంట్లో ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు జరిగినాయి. ఈ నిర్మాణాత్మక మార్పులు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటాం. ఓకేనండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల వ్యవసాయ రంగంని సర్వీస్ సెక్టర్ రీప్లేస్ చేసింది అన్నమాట. ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే సేవా రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అని మనం చెప్తాం. ఓకేనండి. సరే, ఇది మనకి కాబట్టి జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి, దాంట్లో సేవా రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి ఆర్థిక వ్యవస్థని ఎవరు కొలుస్తారు, ఎలా కొలుస్తారు, ఎన్ని విషయాలు అనేది జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్లో మనం డిస్కస్ అనేది చేస్తాము అన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి జాతీయ ఆదాయము అనే చాప్టర్లో 5 సబ్ టాపిక్స్ అనేది ఉంటాయి. ఈ 5 సబ్ టాపిక్స్ని తీసుకొని దాన్ని ఒక్కొక్క సబ్ టాపిక్స్ని వివరంగా మనం స్టడీ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ది వచ్చేసరికేనేమో జాతీయ ఆదాయం భావనలు, అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఫస్ట్ సబ్ టాపిక్ జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్లో. మరి రెండోది వచ్చేసరికేనేమో జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు, అంటే దీని ఇంగ్లీష్లో మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఇది సెకండ్ సబ్ టాపిక్. మనం ప్రతి పదానికి ఎకానమిక్ ఇంగ్లీష్ పదం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అని అంటే పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో సెట్ చేస్తారు, ట్రాన్స్లేటర్కి ఇస్తారు. సో ట్రాన్స్లేషన్లో దోషం ఉంటే క్వశ్చన్ తెలుగు మీడియంలో అర్థం కాదు, వెంటనే ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ చేసుకునే సౌకర్యం ఉంటుందన్నమాట. అంటే ఇంగ్లీష్ పదాలు కూడా మనకు అవసరం ఉంది. ప్రతి పేపర్లో ఒక 50 మార్కులు అంటే 10 బిట్లు అన్నమాట. ఉదాహరణకి 100 మార్కులు అనుకుందాం. 10 బిట్లు అనేది భాషా దోషం వల్ల ఆన్సర్ చేయలేం. కాబట్టి ఏం చేయాలి, మనం ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకొని ఉంటే, అన్నీ అని కాదు కొన్ని సందర్భాల్లో, అందువల్ల మనకి ఇంగ్లీష్ పదాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయం ప్రవాహ చక్రాలు, అంటే దీన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం.
దీన్ని జాతీయ ఆదాయం ప్రవాహ చక్రాలు అని అంటాం. మరి 4వ సబ్ టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ చూద్దాం, జాతీయ ఆదాయం అంచనాలు. జాతీయ ఆదాయము అంచనాలు, ఎస్టిమేషన్ ఆఫ్ ది, దీన్ని ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. తర్వాత వచ్చేసరికేమో జాతీయ ఆదాయం ధోరణులు అని అంటాం. ధోరణులు అంటే ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాము. ట్రెండ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఈ 5 సబ్ టాపిక్స్ని మనం స్టడీ చేయాల్సి వస్తుంది. 5 సబ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ కొంత అనేది మనం స్టడీ చేద్దాము. చూడండి, ఎందుకంటే ఆ చాప్టర్ వచ్చేసరికి కొంత టైం పట్టిద్ది. అంటే ఈ ఒక్కొక్క సబ్ టాపిక్ చెప్పేదానికి కొంత టైం తీసుకుంటుంది. మనం జాతీయ ఆదాయం భావనలు అంటే చూడండి, నీటిని లీటర్లో కొలుస్తాము, వెయిట్ని కేజీలో కొలుస్తాము, అట్లనే భావనల్ని అంటే ఆర్థిక వ్యవస్థని భావనలో కొలుస్తూ దాన్నే కాన్సెప్ట్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఎన్ని భావనలో కొలుస్తారు అని అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్ అంటే ప్రైవేటు ఆదాయము, ప్రైవేటు ఆదాయము, నెక్స్ట్ వ్యష్టి ఆదాయము, దీన్ని ప్రైవేట్ ఇన్కమ్ అంటాము, పర్సనల్ ఇన్కమ్ అని అంటాము. వ్యయార్హ ఆదాయం అని అంటాం. దీన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. అంటే జాతీయ ఆదాయం భావనలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 రకాలు ఉన్నాయి. ఆ 7 రకాలని మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. 7 రకాలు అనేది మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి. మరి 7లో ముఖ్యమైనది ఏది అని అంటే మనం జీడిపి అని చెప్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. ఓకేనండి. సో ఈ విధంగా మనకి ఈ మొత్తం 7 భావనల గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మరి ఇక్కడ చూద్దాం మదింపు పద్ధతులు. మరి మదింపు పద్ధతులు అంటే ఏంది ఇక్కడ చూద్దాము. సో ఉత్పత్తి మదింపు పద్ధతులు. మదింపు అంటే లెక్కించటం, కొలత వేస్తేనేమో భావనలు అంటాం, కొలచటం అంటేనేమో భావనలు, లెక్కించుంటే 1 2 3 అని అంటాం. చూడండి, మనకి జాతీయ ఆదాయము మదింపు పద్ధతులు అంటే లెక్కించటం జాతీయ ఆదాయం. మరి ఎన్ని లెక్కింపులు ఉన్నాయి? జాతీయ ఆదాయ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మీద ఎక్స్పెండిచర్, ఈ 3 పద్ధతులను ఉపయోగిస్తారు అన్నమాట. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ ప్రవాహ చక్రాలు. ఇక్కడ చూడండి, ప్రవాహ చక్రాలు అని అంటే ఏంది అంటే జాతీయ ఆదాయం అంటే ఆదాయంకి ఏ లక్షణం ఉంటుంది? ప్రవాహం ఉంటుంది, అంటే ఫ్లో ఉంటుంది అన్నమాట. మరి దాంట్లో ఉన్న ప్రవాహ చక్రాలని ఎన్ని రకాల ప్రవాహాలు ఉంటాయనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మరి తర్వాత జాతీయ ఆదాయం అంచనాలు. జాతీయ ఆదాయము అంచనాలు అని అంటే చూడండి, సిఎస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం, కేంద్ర గణాంక కార్యాలయం. ఇది జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత. మరి స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయ అంచనాని ఎవరు వేసేవాళ్ళు అంటే దాదాబా నౌరోజీ, ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది, అంటే ఎస్టిమేషన్ వేసారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సిఎస్ న్యూఢిల్లీలో ఉంది. 1951 నుంచి 1951లో ఏర్పడి 1954 నుంచి యాక్టివ్గా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి జాతీయ ఆదాయము ధోరణులు, దీన్ని ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్
అంటే ఆర్థిక వ్యవస్థలో జరిగిన నిర్మాణాత్మక మార్పులు. అంటే స్వతంత్రం వచ్చిన నాటికి వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ప్రస్తుతం సేవా రంగం నుంచి ఆదాయం వస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులు జరిగినాయి. మోర్ దెన్ 50% అనేది వ్యవసాయం నుంచి వచ్చేది 1947 టైంలో, 1947-50 టైంలో. ప్రస్తుతం మోర్ దెన్ 50% సేవా రంగం నుంచి వస్తుంది. ఈ నిర్మాణాత్మక ఇలాంటి మార్పుల్నే ఆర్థిక వ్యవస్థ, ఇలాంటి మార్పుల్నే మనం జాతీయ ఆదాయము ధోరణులు అని అంటాం, ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనండి. మరి చూద్దాం, ఇక్కడ మొత్తం 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మొదటి సబ్ టాపిక్తో మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, జాతీయ ఆదాయము భావనలు. నీటిని లీటర్లో కొలుస్తాం, వేటిని కేజీలో కొలుస్తాం, అట్లని ఆర్థిక వ్యవస్థని భావనలో కొలుస్తాం. దీన్ని కాన్సెప్ట్ అని అంటాం. ఓకేనండి. మరి జాతీయ ఆదాయము భావనలు ఎన్ని ఉన్నాయి అంటే సిఎస్ఓ. ఎవరు కొలుస్తారు జాతీయ ఆదాయం అని? సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక కార్యాలయము అంటాం. ఇది 7 భావనలో కొలుస్తుంది. ఆ 7 భావనని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ దశలకేనేమో జీడిపి అని అంటారు. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. దీన్నే మనం తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాము. రెండోది భావన వచ్చేసరికినేమో జిఎన్పి అని అంటాం. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. మరి మూడోది వచ్చేసరికినేమో ఎన్డిపి అని అంటాం. అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటాము. అంటే దీన్ని నికర దేశీయ ఉత్పత్తి అని అంటాం. నికర దేశీయ ఉత్పత్తి అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికినేమో ఎన్ఎన్పిఎఫ్సి. అంటే ఏంటి? నెట్ టు నేషనల్ ప్రొడక్షన్. చూడండి, నికర జాతీయ ఉత్పత్తి. అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికినేమో ప్రైవేట్ ఇన్కమ్. దీన్నే ప్రైవేటు ఆదాయము అని అంటాము. మరి ఈ ప్రైవేటు ఆదాయము ఏంటి మనం పరిశీలించాల్సి వస్తుంది. తర్వాత మనకి పర్సనల్ ఇన్కమ్ అని ఇంకోటి ఉంటుంది. పర్సనల్ ఇన్కమ్ దీన్నే మనం వ్యష్టి ఆదాయము అని అంటాం. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే దీన్ని వ్యయర్హ ఆదాయము అని అంటాం. మరి ఎన్ని ఇక్కడ చూడండి, మనకి జాతీయ భావనలు ఎన్ని ఉన్నాయి అని అంటే 7 రకాల భావనలు ఉన్నాయి. మరి వీటిలో అతి చిన్న భావన ఏది? అతి చిన్న భావన అంటే మనకి వ్యయర్హ ఆదాయం అంటాం.
చిన్న ఆదాయము. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా అతి చిన్న ఆదాయం, స్మాలెస్ట్ ఇన్కమ్ అంటే మనం ఏమంటాము, వెయ్యర్ ఆదాయము అంటాం. మరి అతిపెద్ద ఆదాయం, అతిపెద్ద, దీన్ని ఆదాయం అనొచ్చు లేక అతి చిన్న భావన అనొచ్చు. జాతీయ ఆదాయం అతి చిన్న భావన అంటే వెయ్యర్ ఆదాయము, లేక స్మాలెస్ట్ ఇన్కమ్ అన్నా వెయ్యర్ ఆదాయము అని అంటాం. మరి అతిపెద్ద భావన ఏది అని అంటే అతిపెద్ద భావన, అతిపెద్ద భావన, దీన్నే లార్జెస్ట్ కాన్సెప్ట్ అని అంటాం, అతి పెద్ద భావన. ఓకేనండి. మరి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం బిట్ అనేది మిస్ కాకూడదండి. మనం ఈ 7 భావనలు గనక మనం ఫుల్గా స్టడీ చేస్తే ఇది ఎకానమీలో అతి పెద్ద కష్టమైన సబ్ టాపిక్ అన్నమాట. జాతీయ ఆదాయం అనేది కష్టమైంది, మరి దాంట్లో జాతీయ ఆదాయం భావనలు అనేది అతి కష్టమైన భావన. గట్ ద పాయింట్. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ప్రతి కాన్సెప్ట్ని మనం స్టడీ చేద్దాం, అంటే ప్రతి భావనని మనం స్టడీ చేద్దాము. చూడండి, ఇక్కడ జీడిపి అన్నదాన్ని మనం పరిశీలిద్దాం. జీడిపి జిఎన్పిని ఒకేసారి డిస్కస్ చేయాలి, కంపారిజన్ చేస్తూ దశల వారీగా ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ జీడిపి జిఎన్పి అంటే ఏందో అనేది మనం స్టడీ చేద్దాం. చూడండి, జీడిపి జిఎన్పి భావనల పరిశీలన. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది జీడిపి అండ్ ది జిఎన్పి కాన్సెప్ట్స్, రైట్? చూడండి, దీనికి డెఫినేషన్ ఏంటి, జీడిపికి డెఫినేషన్ ఏంటి అంటే అబ్రివేషన్ ఆల్రెడీ మనం చెప్పాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాము. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్, స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. అవి నోటెడ్ కావాలి మనకి. జీడిపికి తెలుగులో అబ్రివేషన్, జిఎన్పికి తెలుగులో అబ్రివేషన్ మనకి తెలిసి ఉండాలి అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, జీడిపికి డెఫినేషన్ ఏంటి? ఒక ఆర్థిక సంవత్సరంలో చూడండి, జీడిపి డెఫినేషన్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే, ఒక ఆర్థిక సంవత్సరం అంటే భారత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చి 31 అని అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఆర్థిక సంవత్సరం. అది భారతదేశానికి కావచ్చు, రాష్ట్రం కావచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చి 31 మధ్య ఉన్నటువంటి 12 నెలలనే మనం ఆర్థిక సంవత్సరం అంటాం. ఇప్పుడు చూద్దాం, మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏది అని అంటే మనకి 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంది. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టింది. బడ్జెట్కు ముందు ఉన్న సంవత్సరాన్నే ఏంటంటే 2023-24 ఇది బడ్జెట్ అని అనుకుంటే, ఇది వచ్చేసరికినేమో ఎకనామిక్ సర్వే అని అంటాం, ఆర్థిక సంవత్సరం. అంటే బడ్జెట్కు ముందు ఉన్న సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటాము. 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్, దానికి ముందు ఉన్న సంవత్సరాన్ని మనం ఏమంటాము? ఆర్థిక సంవత్సరం అంటాం, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఇప్పుడు మనకి వృద్ధి రేటు 7% అన్నామంటే జనరల్గా దేని కిందకు వస్తుంది అని అంటే 23-24. ప్రస్తుత జీడిపి ఎంత అన్నామంటే మనకు 23-24 అనేదాన్ని చెప్పుకోవాలన్నమాట. వాస్తవంగా ఫిబ్రవరి 1, 2024న బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది. అది ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్కు ముందు ఎకనామిక్ సర్వే డేటా రాదు. కాబట్టి 22-23లో ఉన్నటువంటి డేటానే మనం ఒక ఎకనామిక్ సర్వే డేటాగా చెప్పుకుంటాం. రేపు 24 జూలైలో ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో. అంటే ఫస్ట్ సర్వే 23-24 సంవత్సరానికి సర్వేని ప్రవేశపెట్టి తర్వాత బడ్జెట్ని పెడతారు. సో అప్పటిదాకా మనకి ఎకనామిక్ సర్వే డేటా అనేది పాతదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యంతర బడ్జెట్ కదా,
ఎకనామిక్ సర్వే డేటాను అందుబాటులో ఉండదు. ఇది తెలంగాణ స్టేట్లో కూడా ఇదే విధంగా మనకి తెలంగాణ కానీ ఆంధ్రాలో కూడా మనకి అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.